యాజ్ యూజువల్‌గా ఈరోజు కూడా నాకు ఆకలేసిందనమాట. నేను బయటికెళ్తున్నాను. సో, కొంచెం దూరం నడవాలనమాట. సో, ఈరోజు మన బడ్జెట్ ఏంటంటే రూ. 100లో తినాలి. ఇది మన బడ్జెట్. చూద్దాం రూ. 100లో తినగలమా లేదా అనే బడ్జెట్‌లో. సో, నేను రోడ్డు వెళ్తూ ఉన్నాననమాట. ఓకే. మనం దగ్గరికైతే వచ్చేసాం మెయిన్ రోడ్ మీదకి. ఆటో కోసం ఎదురు చూస్తా ఉండాలి. ఫస్ట్ మనం ఏదో ఒక ఆటో పట్టుకొని ఉండాలి ఫస్ట్. ఓకే. మనం దగ్గరకొచ్చేసాం. సో, ఆటో కోసం అయితే ఎదురు చూస్తా ఉన్నాననమాట. ఏదో ఒక ఆటో దొరుకుతుందా లేదా అని. నియర్ సెంటర్‌కెళ్ళాలి మనం ఏదైనా తినాలి అంటే. సో, నాకు ఆటో అయితే దొరికేసిందనమాట. దొరికిన ఆటోకి ఒక రూ. 10 చార్జ్ చేసుకున్నాడనమాట. దగ్గరలో సెంటర్ ఏదైనా తినడానికి. సో, నేనైతే చికెన్ నూడిల్స్ తినాననమాట. చికెన్ నూడిల్స్ అయితే కాస్ట్ రూ. 80 పడిందనమాట. మన బడ్జెట్ రూ. 100 కాబట్టి మధ్యాహ్నం చికెన్ నూడిల్స్ అయితే రూ. 80 బడ్జెట్ పడిందనమాట. చికెన్ నూడిల్స్ అయితే బాగుంది. రూ. 80కి వర్త్ ఇట్. చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేసుకోవచ్చు కానీ మనం బయట వెళ్ళి తింటే ఆనియన్స్ ఎక్కువ తినొచ్చు అనమాట. ఎందుకంటే మన చికెన్ నూడిల్స్లో మంచిగా హెల్తీగా తినేది ఆనియన్స్ మాత్రమే. ఆనియన్స్ అయితే ఎక్కువ ఎంచుకోవాలన్నమాట. సో, చికెన్ నూడిల్స్లో ఆనియన్స్ అయితే ఎక్కువ ఉండాలి నాకైతే. సో, చికెన్ నూడిల్స్ అయితే బాగుందనమాట. ఇది రూ. 80 అయితే వర్త్ ఇట్ అనమాట. సో, ఇంత తిన్నాక మనం ఆగుతామా? ఏదో ఒకటి తాగాలి కదా తిన్న తర్వాత. సో, నేనైతే దగ్గర జ్యూస్ సెంటర్కి వెళ్ళానమాట. ఫ్రూట్ మిక్స్ అయితే ఆర్డర్ చేశాను. ఫ్రూట్ మిక్స్ వచ్చేసరికి రూ. 20 అనమాట. ఈ రూ. 20 ఫ్రూట్ మిక్స్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇంకోటి తిన్నాను. సో, బడ్జెట్కి ఎక్కువ అయిందనుకో. మీరే బడ్జెట్ కామెంట్ చేయండి ఎంత బడ్జెట్ అయిందో. ఫ్రూట్ మిక్స్ 2 చికెన్ ఫ్రైడ్ రైస్ రూ. 80. సో, మళ్ళీ ఆటో తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. దానికి ఒక రూ. 10. ఈరోజు నా మొత్తం బిల్లు రూ. 150 అయిందనమాట. సో, మన బడ్జెట్ దాటేసాము.